ఢిల్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీ దూసుకుపోతోంది. ఆప్‌కు 2013 ఏమంటారు ముందు అంటే ఆప్ చరిత్రలో ఎప్పుడు లేనంత దారుణమైనటువంటి ఓటమి మూటగట్టుకోబోతున్నారు. కాంగ్రెస్ జీరో అయిపోయింది. బీజేపీ ప్రభంజనం రీసౌండ్ రకరకాల వార్తలు విశ్లేషణలు చూసి సీరియస్లీ ఐ హ్యాడ్ ఎ స్మైల్ ఆన్ మై ఫేస్. సీరియస్లీ ఐ హ్యాడ్ ఎ లాఫ్, నాట్ ఓన్లీ స్మైల్. ఎందుకంటే ఇందులో కొత్త ఏముంది, వింతేముంది, ఆశ్చర్యం ఏముంది? ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాల నుండి మొన్న జరిగిన సాధారణ పార్లమెంట్ ఎన్నికల దగ్గర నుండి ఒడిశా ఏమంటారు హర్యానా, మహారాష్ట్ర ఈ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఏ ఒక్క సీరియస్ క్వశ్చన్కి ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి సమాధానం రానంత వరకు చాలా అనుమానాలు, చాలా ప్రశ్నలు కళ్ళ ముందు కదులాడుతూ ఉంటే ఏ ఒక్కదానికి సమాధానం రాకుంటే ఎక్కడ ఏ ఎన్నికల్లో ఏ ఫలితం ఎలా ఉంటుందో ముందే అందరూ అంచనా వేసేస్తున్నారు. ఢిల్లీ ఎన్నికలు జరిగిన పోలింగ్ రోజు కాదు, అంతకుముందు దగ్గర నుంచే ఢిల్లీలో బీజేపీకి 50-60 వస్తాయి, ఎన్ని కావాలంటే అన్నీ వస్తాయి, దాన్నే ఉంది అంటున్నారు. ఎన్ని కావాలంటే అన్నీ వస్తాయి, దాన్నే ఉంది అంటున్నారు. ఢిల్లీ ఏమంటారు 30 ఏళ్ళ పైన వాళ్ళు లేక ఢిల్లీలో వాళ్ళు ఉండాల్సిన అవసరం చాలా ఉంది వాళ్ళకి ఇప్పుడు, సో మరి వాళ్ళే ఉంటారు అంటున్నారు. ప్రజలు ఆపుకు వ్యతిరేకంగా ఉన్నారు, అదిగో ఈ కారణాలు, లేకపోతే బీజేపీకి ఫేవర్గా ఉన్నారు, అదిగో ఆ కారణాలు, ఇట్లాంటివి ఏడా చర్చ లేదు. ఢిల్లీలో బీజేపీ ఇప్పుడు ఉండాలి, కీలకం, వాళ్ళే వచ్చేస్తారు, వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఏడుండాలంటే ఆడ ఉంటారు. జనాలు ఈ అభిప్రాయం ఉన్నప్పుడు ఇక ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి 50 సీట్లు అంట, 60 సీట్లు అంట, కాంగ్రెస్కు 0 అంట, ఆప్కి 8-9 అంట, ఢిల్లీ ముఖ్యమంత్రి వెనకబడి ఉన్నారట, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఏమో 300 ఓట్లతో మెజార్టీలో ఉన్నారట, అది కానీ తారుమారు అవుతుందట, మొత్తం ఢిల్లీ వన్ సైడ్ అయిపోయింది. ఇవన్నీ విశ్లేషణలు కామెడీ కాకపోతే ఇవన్నీ కామెడీ పీస్లే. ఎన్నికలు చాలా సీరియస్గా జరుగుతూ ఉన్నాయి, ఎన్నికలు చాలా పారదర్శకంగా జరుగుతున్నాయన్న ఆ సంకేతాలు, ఆ నమ్మకం జనాల్లో కలగనంత వరకు, ఏ సీరియస్ ప్రశ్నకి ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పనంత వరకు ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారు అబ్బా స్వామి? కానివ్వండి.